ఈరోజు కంటక వాక్యం. దాసుడు తన యజమానుడు చేయుదానని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా, దాసుడనగా ఒకరి చేత అమ్మబడి తనను కొనిన యజమానునికి బానిసగా ఉండుటకు కొనిపోబడినవాడు. పూర్వకాలంలో పనివారిని ఇలాగే కొనుక్కునేవారు. అందుకే యోసేపు సహోదరులు యోసేపును చంపకుండా 20 తులముల వెండికి మిద్యానీయులైన వర్తకులకు అమ్మివేసిరి. ఈ దాసుడు స్వాతంత్రం లేనివాడై యజమానుడు చెప్పినట్టుగా చేయవలెను. అయితే ఆదాము వలన వచ్చిన పాపానికి మనం కూడా బానిసలుగా ఉంటూ అనేక పాపములు చేస్తూ ఆ పాపపు బానిసత్వంలోనే జీవించి ఉంటిమి. పాపపు జీవితం వలన వచ్చు జీతము మరణమే. ఆ మరణము మనలను శాశ్వతముగా నరకంలోకి పడవేయును. అలాంటి మనలను కాపాడుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తము తన రక్తాన్ని క్రయధనముగా ఇచ్చి మనలను ఆ పాపపు దాసత్వము నుండి విడిపించాడు. పాపము నుండి, ఆ నరక యాతన నుండి యేసయ్య మనలను తప్పించెను. ఆయన మనలను కొనెను గనక మనమిప్పుడు యేసుక్రీస్తుకు దాసులముగా మార్చబడ్డాము. అయితే యేసుక్రీస్తు మనలను ప్రేమించి మనలను దాసులని పిలువక మనలను తన స్నేహితులని పిలుచుచున్నాడు. యేసయ్య వలన ఇప్పుడు మనం స్వతంత్రులముగా చేయబడ్డాము. ఎన్నికలేని మనలను ఎన్నుకొని ఉన్నతమైన వారినిగా, అనగా తనకు స్నేహితులనుగా మనలను చేసుకున్న దేవుడు ఎంతో కృపగలవాడు. మనకింత గొప్ప రక్షణనిచ్చిన మన స్నేహితుని గురించి మనం ఆలోచించినట్లయితే లోకం ప్రేమించినట్టుగా ఆయన మనలను ప్రేమించడం లేదు. ఈ లోక స్నేహం మనలను పరలోకానికి నడిపించదు. లోకము పైరూపమును చూసి మన అందమును బట్టి, మన ఐశ్వర్యమును బట్టి, మన గుణమును బట్టి, మన అలవాట్లను బట్టి ప్రేమిస్తుంది. కానీ యేసయ్య మనలను ప్రేమించుటకు గాని, మనతో స్నేహముగా ఉండుటకు గాని ఏ ఒక్క అర్హత మనకు లేకపోయినను ఆయన మనలను ప్రేమించి మనతో స్నేహం చేయుటకు ఇష్టపడుతున్నాడు. ఆయన మనలను పాపము నుండి విడిపించుటకు తన ప్రాణమునే అర్పించాడు. పౌలు భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు: నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవు తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము అని. ప్రియులారా, మన స్నేహితుడు మనలను రక్షించుటకు, ఆయనతో మనం యుగయుగాలు ఉండుటకు తన ప్రాణాన్ని సైతం అర్పించాడు. ఆయన మన నుండి ఏదీ కోరుకొనుటలేదు గాని ఆయన ఆజ్ఞల ప్రకారముగా మనము జీవించి ఆయన వలె పరిశుద్ధముగా ఉండాలని ఆశపడుతున్నాడు. మన స్నేహితుడు మనలను పరిశుద్ధముగా మార్చాలని ఇష్టపడుతున్నాడు. యుగయుగాలు తనతో పాటుగా పరలోకంలో మనం ఉండాలని, తనతో సమానముగా తన రాజ్యాలన్నింటినీ మనం ఏలాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే మన నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించాడు. పాపం వలన దేవునికి దూరమైన మనము ఇప్పుడు యేసయ్యతో స్నేహం చేయటం వలన మరలా దేవునికి దగ్గరవుతున్నాము. దేవుని ప్రేమను తెలుసుకున్న మనము ఇప్పుడు ఏ పాపపు స్థితిలో ఉన్నను మనలను పరిశుద్ధముగా మార్చి మనకు నిత్యరాజ్యం ఇచ్చుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మనం ఈ లోకంలో యేసయ్యలా జీవించుటకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. ఎందుకంటే మన హృదయాంతరంగము బాల్యము నుండే చెడ్డది కనుక మనంతట మనము పరిశుద్ధముగా ఉండలేము. అందుకే మన మంచి స్నేహితుడైన యేసయ్య సహాయము తీసుకొని దేవునికి నచ్చినట్టుగా జీవిద్దాం. యేసయ్య మనకు అన్ని వేళలా తోడుగా ఉంటాడు. మనకు ధనము ఉన్నా లేకున్నా, మనకు అందమున్నా లేకున్నా, మనం పాపులమైన పరిశుద్ధముగా ఉన్న మన స్థితి ఎలా ఉన్నను ఆయన మనలను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రతి క్షణం మనం పరిశుద్ధముగా మారాలనే ఆశ కలిగి ఉంటాడు. ప్రియులారా, ఇంత గొప్ప స్నేహితుడిని కలిగి ఉన్న మనము ఇంకను ఎందుకు పాపానికి చోటివ్వాలి? ఎందుకు ఇంకా పాపానికి బానిసలుగా ఉండాలి? ఈ లోకాశలను గురించి, శరీరాశలను గురించి ఆలోచించి పరిశుద్ధతను కోల్పోవుటకు ఎందుకు మనలను మనం ప్రేరేపించుకోవాలి? మనం ఈ క్షణమే దేవునికి మనలను మనం అర్పించుకున్నట్లయితే మన పాపపు స్వభావాన్ని తీసివేసి మనలను పరిశుద్ధముగా చేసి పరలోక వారసులనుగా చేయుటకు
దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మనం మనుషుల ఎదుట మంచివారిగా నటిస్తూ మన పాపపు స్వభావాన్ని దాచి మనలను మనం మోసం చేసుకోవడం మానేసి దేవుని దగ్గర మన ప్రతి పాపాన్ని ఒప్పుకొని ఆయన సహాయం వలన ప్రతి పాపపు ఊబిలో నుండి విడిపింపబడి ఆయన పోలికగా మారుటకు సిద్ధపడదాం. మనం ఆయనలా జీవించాలని ఇష్టపడితే ఆయన మనలను తన పోలికలోకి మార్చుకొనుటకు సిద్ధముగా ఉన్నాడు. ఒక్కసారి యేసయ్య ఈ లోకంలో ఏ విధముగా జీవించాడో అదే విధముగా మనం జీవించడాన్ని మనం ఊహించుకున్నట్లయితే యేసయ్య వలె మనం కూడా పాపులను క్షమించి వారి పాపపు కట్ల నుండి వారికి విడుదలనిస్తాము. యేసయ్య వలె మనం కూడా అనేకులను స్వస్థపరుస్తాము. యేసయ్య వలె మనం కూడా కృంగియున్న వారికి ధైర్యాన్ని అందిస్తాము. యేసయ్య వలె శక్తివంతమైన మాటలను మాట్లాడతాము. యేసయ్య వలె పవిత్రమైన చూపులు గలవారమై పవిత్రమైన పెదవులు గలవారమై జీవిస్తాము. యేసయ్య వలె మనలను హింసిస్తున్న వారి కొరకై ప్రార్థిస్తాము. చివరికి నశించిపోతున్న ఆత్మలను రక్షించుటకై యేసయ్య వలె మన ప్రాణములను సహితం అర్పించి దేవుని చేత గొప్ప మెప్పును పొందుకుంటాము. ప్రియులారా, క్షణమాత్రపు సుఖము కోసమో కొద్ది కాలముండు ఆనందము కోసమో మనలను మనం పాపానికి అప్పగించుకోకుండా శాశ్వతముగా దేవునితో ఉండుటకు పరిశుద్ధముగా జీవించుటకు సిద్ధపడదాం. ఈ వాక్యము యేసయ్య మనకు నిజ స్నేహితుడై ఉన్నాడని, ఆయనే మనలను ప్రతి పాపము నుండి విడిపించి పరిశుద్ధముగా ఆయన పోలికలోనికి మారుస్తాడని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ యేసయ్య పోలికగా ఈ లోకంలో జీవించు వారమై ఉందాం. దేవుని సహవాసము మనకు తోడై ఉండి మన పాపపు ప్రవర్తనను మార్చి మనలను పరిశుద్ధముగా మార్చునుగాక. ఆమేన్.